హలో ఎవ్రీవన్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ల్యాప్‌టాప్ గానీ, పీసీ గానీ తీసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రొసెసర్ అనేది కంప్యూటర్‌కి ఒక హార్ట్ లాంటిది. టోటల్ లాజికల్ ట్రాన్సిషన్ మొత్తం ప్రొసెసరే చేస్తుంది. మనకు ప్రొసెసర్ ఎంత బలంగా ఉంటే, మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అంత బలంగా ఉంటుంది. ఇక్కడ నేను ఐ5 12 జెన్‌కి, ఐ3 12 జెన్‌కి కంపారిజన్ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇదిగో మోడల్ నంబర్ ఐ5 12 జెన్, ఐ3 12 జెన్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది మెయిన్‌లీ ప్రొసెసర్ కోర్స్. ప్రొసెసర్ కోర్స్ ఏంటంటే, సపోజ్ మనం ఇక్కడ ఐ5 12 జెన్‌లో 6 కోర్స్ ఉన్నాయి. ఐ3 12 జెన్‌లో 4 కోర్స్ ఉన్నాయి. మీకు సింపుల్‌గా కోర్స్ అంటే ఎలా చెప్పాలి అంటే, మనం ఎట్ ఏ టైమ్ ఒక 4 ఆర్ 5 సాఫ్ట్‌వేర్స్ ఓపెన్ చేసాం. సపోజ్ ఇక్కడ నేను ఓబీఎస్ ఓపెన్ చేశాను, పవర్ పాయింట్ ఓపెన్ చేశాను, ఎట్ ఏ టైమ్ జూమ్ ఓపెన్ చేశాను. ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌లో ఒక 6 సాఫ్ట్‌వేర్స్ ఓపెన్ చేశాను. అట్లాంటి టైంలో మన సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, మన సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వర్క్ చేయాలంటే, మనం ఎక్కువ కోర్స్ ఉన్న ప్రాసెసర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. థ్రెడ్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు 6 కోర్స్ చెప్పుకున్నాం. అంటే 6 సాఫ్ట్‌వేర్స్, 6 టాస్క్స్. ఆ 6 సాఫ్ట్‌వేర్స్‌లోని ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో 12 టాస్క్‌లు. ఒక్కొక్క కోర్‌కి 12 టాస్క్‌లు. 6 కోర్ 12 థ్రెడ్స్ అంటే సపోజ్ వి ఆర్ డూయింగ్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసాం. ఫోటోషాప్‌లో 12 టాస్క్‌లు రన్ చేస్తున్నాం. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసాం. ఎంఎస్ ఆఫీస్‌లో ఒక 5 టాస్క్ రన్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏంటంటే, మనం థ్రెడ్స్ ఎక్కువున్న ప్రాసెసర్‌ని సెలెక్ట్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ బెస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఐ3 కు ప్రొ ఇక్కడ ఐ3 ప్రాసెసర్‌కి 4 కోర్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు మనం 6 అలాంటప్పుడు మనం ఒక 5 సాఫ్ట్‌వేర్‌లు రన్ చేస్తుంటే బర్డెన్ పెరిగిపోద్ది. ఇక్కడ 8 థ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి. మనం 4 సాఫ్ట్‌వేర్స్ రన్ చేసి 4 సాఫ్ట్‌వేర్‌లోనే మల్టీ టాస్కింగ్ చేస్తుంటేనే అప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. అదే ఐ5 12 జెన్ చూసుకుంటే ఇక్కడ మనకు 6 కోర్స్ ఉన్నాయి. 12 థ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక 5 సాఫ్ట్‌వేర్స్ రన్ చేసుకొని ఎట్ ఎ టైమ్ 5 సాఫ్ట్‌వేర్స్‌లోని ఒక 4 మల్టీ టాస్కింగ్ చేస్తుంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేది లాగ్ లేకుండా రన్ అవుతది. ఎందుకంటే ఇక్కడ మనకి 6 కోర్స్ ఉన్నాయి. 12 థ్రెడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే ఐ3కొస్తే 4 కోర్స్, 8 థ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ మనకి అలాగా 5 సాఫ్ట్‌వేర్స్, ఒక 6 మల్టీ టాస్కింగ్ థ్రెడ్స్ రన్ చేద్దామనుకుంటే మన సిస్టమ్ ల్యాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ తక్కువ. పీసీ తీసుకునే ముందు మనం ప్రొసెసర్ సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ ప్రొసెసర్. ప్రొసెసర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం కోర్స్ గురించి ఐడియా ఉండాలి. థ్రెడ్స్ గురించి అలా ఐడియా ఉండాలి. మనం ఇప్పుడు సపోజ్ ఐ3 12 జెన్ తీసుకుంటే ఇది లేటెస్ట్ జనరేషన్. దీనికి మనకు 4 థ్రెడ్స్ ఇచ్చారు, 8 కోర్స్ ఇచ్చారు. అలాగే ఐ5 12 జెన్ చూసుకుంటే దీనికి 6 కోర్స్ ఇచ్చారు, 12 థ్రెడ్స్ ఇచ్చారు. దీనికి ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 3000 డిఫరెన్స్ అంతే. ఐ5 12 జెన్ వచ్చి నియర్లీ 16,000 పడుతుంది. ఐ3 12 జెన్ వచ్చి 12,000. మనం ఇప్పుడు వరకు కోర్స్ గురించి, థ్రెడ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బేస్ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకుందాం. బేస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఐ5 ప్రాసెసర్‌కి 2.5 జీగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఐ3 ప్రాసెసర్‌కి 3.3 జీగాహెర్ట్జ్ బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ. బేస్ ఫ్రీక్వెన్సీని మనం సైకిల్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. సైకిల్ రేషియో అని పిలుస్తాం. అంటే ఇప్పుడు 2.5 జీగాహెర్ట్జ్ ఉందంటే మనకి స్టార్టింగ్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి బ్రౌజర్‌లో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫెచ్చింగ్ అవుతుంది. మనం ఇచ్చిన రిక్వెస్ట్. నెక్స్ట్ మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని డీకోడ్ చేస్తది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తది. నెక్స్ట్ మనకి డిస్‌ప్లే చేస్తది. ఐ మీన్ రైట్ చేస్తది. మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని. అంటే పర్ సెకండ్‌కి మనకి 2.5 బిలియన్ సైకిల్స్ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ సైకిల్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఇప్పుడు క్రోమ్‌లో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే మనకు తెలిసిందేంటి మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం. అవుట్‌పుట్ వస్తుంది. బట్ మనం ప్రాసెసర్ చేసే టాస్క్‌లు మనకు తెలియవు. మన ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఫెచ్ చేస్తది. మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని డీకోడ్ చేస్తది. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తది.
తర్వాత మనకి అవుట్‌పుట్ రిటర్న్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ జరిగే ప్రాసెస్ అది. మనకిక్కడ 2.5 గిగాహెర్ట్జ్ ఉంటే, మనం ప్రస్తుతానికి ఒక సైకిలే ఇచ్చాం. బట్ ఇక్కడ 2.5 బిలియన్ సర్కిల్స్ పర్ సెకండ్ చేస్తుంది. ఇది బేస్ ఫ్రీక్వెన్సీ. అదే టర్బో ఫ్రీక్వెన్సీ ఏంటంటే, మన కంప్యూటర్ హై పర్ఫార్మెన్స్‌లో ఉన్నప్పుడు ది 4.4 గిగాహెర్ట్జ్ సైకిల్స్ రొటేట్ అవుతాయి. అంటే మన కంప్యూటర్ బేస్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు 2.5 గిగాహెర్ట్జ్ సైకిల్స్ రొటేట్ అవుతాయి. అదే మన కంప్యూటర్ టర్బో ఫ్రీక్వెన్సీలో ఉంటే 4.4 గిగాహెర్ట్జ్ సైకిల్స్ రొటేట్ అవుతాయి. ఇది బ్రేక్ ఫ్రీక్వెన్సీ. ఇది టర్బో ఫ్రీక్వెన్సీ. అలాగే మన ఐ3 ప్రాసెసర్ చూస్తే మనకి స్టార్టింగే 3.3 గిగాహెర్ట్జ్ ఉన్నాయి. తర్వాత టర్బో ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 4.3 గిగాహెర్ట్జ్ ఉన్నాయి. ఇక్కడ అది డిఫరెన్స్. 4.3 బిలియన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిప్లైయర్. ఇక్కడ మనం సైకిల్ కౌంట్ గురించి చెప్పుకున్నాం కదా! ఇది ఏంటంటే మన బయోస్‌కి, మన సైకిల్ కౌంట్‌కి మనకి అడ్జస్ట్ చేస్తుంది మల్టిప్లైయర్. ఎల్1 క్యాచ్ అంటే ఏంటి? ఎల్2 క్యాచ్ ఏంటేంటి? ఎల్3 క్యాచ్ ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ ఎల్1 క్యాచ్. ఎల్1 క్యాచ్ అంటే మనం మన ప్రొసెసర్‌కి ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. ఆ రిక్వెస్ట్ ఎళ్లి ఎల్1 చాచీలో ఎల్1 క్యాచీలో స్టోర్ అవుతుంది. ఆ స్టోరేజ్ సైజొచ్చి ఆ స్టోరేజ్ సైజొచ్చి 80 కేబీ. ఎల్2 క్యాచీ అంటే ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్. సపోజ్ ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ లైక్ థట్. మన ర్యామ్‌లో ఒక ట్రాన్సాక్షన్ చేసాం. అప్పుడు మనం రొ మన మైక్రో ప్రాసెసర్‌లో 128 కేబీ స్టోర్ అవుతుంది. ఎల్3 క్యాచ్ అంటే ఎల్1ని, ఎల్2ని షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. 18 ఎంబీ ఎల్1కి, ఎల్2కి షేర్ అవుతుంది. ఈ ష ఈ క్యాష్ వల్ల యూజెస్ ఏంటంటే, మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని టెంపరరీగా మైక్రో ప్రాసెసర్‌లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సోకెట్. ఇక్కడ సోకెట్ ఏంటంటే, మన ప్రాసెసర్ ఏ టైప్ ఆఫ్ సోకెట్ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మనం చూసే ప్రాసెసర్ ఐ3 12థ్ జెన్ అండ్ ఐ5 12థ్ జెన్. 12థ్ జెన్ ప్రాసెసర్స్ అన్నీ ఎల్‌జీ 1700. నెక్స్ట్ టీడీపీ. టీడీపీ అంటే ఏంటంటే, మనకి ప్రాసెసర్‌కి అండ్ గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసర్‌కి వెళ్ళే పవర్ సప్లై. ఇక్కడ 65 వాట్స్. మాక్సిమం బూస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి వన్ సెవ 117 వాట్స్. అంటే మనకి మన ఆహ్, బేసిక్‌గా మనకు మన బేసిక్ టాస్క్ చేసేటప్పుడు మన కంప్యూటర్‌కెళ్ళే పవర్ 65 వాట్స్. మనం హై పెర్ఫార్మన్స్ చేసే మన కంప్యూటర్‌కెళ్ళే పవర్ 117 వాట్స్. ఇది ఇక్కడ డిఫరెన్స్. మెమరీ టైప్స్. మన ప్రాసెసర్ ఏ టైప్ ఆఫ్ మెమరీ సపోర్ట్ చేస్తది. ఇక్కడ మన ప్రాసెసర్ డీడీఆర్5 సపోర్ట్ చేస్తుంది. డీడీఆర్4 సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఐ3 కూడా అంతే. నెక్స్ట్ మెమరీ సైజ్. మన ప్రాసెసర్ ఎంత మెమరీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 128 జీబీ వరకు, ఇక్కడ 128 జీబీ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ చానెల్స్. ప్రొసెసర్ గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకుందాం. నెక్స్ట్ మనం మదర్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఇది డీడీఆర్4 మదర్ బోర్డ్. 12 జెన్ సపోర్ట్ చేస్తుంది. సాకెట్ టైప్ వచ్చి 1700. మన ప్రొసెసర్ సాకెట్ టైప్ వచ్చి 1700. నౌ కమింగ్ టు స్పెసిఫికేషన్స్. స్టోరేజ్ కెపాసిటీ 128. మన ప్రాసెసర్ కూడా 128. ఏ మదర్ బోర్డ్ కన్నా 128 ఉంటుంది మాక్సిమం. ఇక్కడ మెమరీ స్లాట్స్ 4 స్లాట్స్ ఉన్నాయి. మెమరీ టైప్ వచ్చి డీడీఆర్4. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసర్ సాకెట్ వచ్చి ఎల్‌జీ 1700. పీసీఐ 4కి, పీసీఐ 5కి పీసీఐ 4 మీద పీసీఐ 5 డబుల్ బ్యాండ్‌విడ్త్ ఎక్కువ. అంటే పీసీఐ 4 2 జీబీ పర్ సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తే, పీసీఐ 5 4 జీబీ పర్ సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మనకిక్కడ ఎక్స్6 స్లాట్ దగ్గరకొచ్చి చూస్తే పీసీఐ 4.4 32 జీబీ పర్ సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తే, పీసీఐ 5.4 మనకి 63 జీబీ పర్ సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మనం పీసీ గాని, ల్యాప్‌టాప్ గాని తీసుకునే ముందు మన ప్రొసెసర్ మోడల్, ప్రొసెసర్ కోర్స్, ప్రొసెసర్ థ్రెడ్స్, నెక్స్ట్ ర్యామ్ టైప్,
అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్. మనకి వీటిపై అవగాహన ఉండడం వల్ల మనం బెస్ట్ పీసీ గాని, బెస్ట్ ల్యాప్‌టాప్ గాని తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. పీసీ కొనే ముందు ఒక్క 5 మినిట్స్ జస్ట్ గూగుల్‌లోకి వెళ్లి మనం తీసుకునే పీసీ ఒక కాన్ఫిగరేషన్ చూసుకుంటే సరిపోద్ది. గ్రాఫిక్ కార్డ్ ఎందుకు పనిచేస్తుందంటే, మనం ఏమన్నా గ్రాఫికల్ ఎడిటింగ్ గాని, గేమ్స్ గాని ఆడుకున్న గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేస్తది. సిస్టమ్ డిఫాల్ట్‌గా గ్రాఫిక్ కార్డ్ ఇవ్వదు. మనం ఎక్స్టర్నల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి పీసీకైతే. అదే ల్యాప్‌టాప్‌కైతే ఇన్‌బిల్ట్‌గా గ్రాఫిక్ కార్డ్ వస్తది. బట్ ప్రైస్ ఎక్కువుంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. డీడీఆర్3, డీడీఆర్4, డీడీఆర్5 గ్రాఫిక్ కార్డ్స్. మన మదర్ బోర్డ్ వచ్చేసి డీడీఆర్4 మదర్ బోర్డ్. మన దగ్గర మన పాత పీసీలో డీడీఆర్3 గ్రాఫిక్ కార్డ్ ఉంది. నేను ఆ గ్రాఫిక్ కార్డ్ ఇప్పుడు నా లేటెస్ట్ మదర్ బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది. అక్కడ ఏంటంటే గ్రాఫిక్స్ మెమరీ అనేది సెపరేట్. ర్యామ్ అనేది సెపరేట్. సో, వి కెన్ యూజ్